నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. వేసవి తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చేయటానికి అన్ని రకాల చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రోగ్రాం సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాల నుంచి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వ్యక్తిగత అర్జీలు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. రహదారులు ఏర్పాటు చేయమని, సాగునీటి సౌకర్యం కల్పించాలని, సామాజిక భవనాలు నిర్మించాలని, భూమి సమస్యలు, రేషన్ కార్డులు, సొంత ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అనేక విజ్ఞప్తులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులు నిర్దేశించిన వ్యవధిలో పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు త్రాగునీరు, మజ్జిగ, అల్పాహారం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని 2014-19 సంవత్సరాల మధ్య పెండింగ్లో ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలని, పిఆర్ ఇంజనీర్లపై గతంలో పెట్టిన తప్పుడు కేసులు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు సనపల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గౌరవ అధ్యక్షులు వివి మురళీకృష్ణ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య నాటి టీడీపీ కాలంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల పొడవున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రోడ్లు వేయగా దేశానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. గ్రామీణాభివృద్ధిలో పిఆర్ ఇంజనీర్ల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత పిఆర్ ఇంజనీర్లదేనని అన్నారు. 3 దశాబ్దాలుగా రిక్రూట్మెంట్ లేక చాలని సిబ్బందితో పనులు చేస్తున్నామని, వెంటనే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కోణంలో వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించిందని, వీటిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కె సంగీతరావు, బి శ్రీనివాస్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. చాలాసార్లు మాట్లాడేటప్పుడు కూడా ఎగ్జిట్ క్యాన్సెస్ మాకు ఇవ్వండి, ఎగ్జిట్ క్యాన్సెస్లో కనీసం మాకు ఈ ఫర్నిచర్ లేదు, కంప్యూటర్స్ లేవని నేనే రైట్ చేశాను. స్టేట్ మీటింగ్లో ప్రతి మీటింగ్లో ఎదురు రైట్ చేస్తా. ఈవెన్ నేను ఎఫ్ఎస్సి ఎస్సీని మాట్లాడలేదు కూడా అడిగిన ధైర్యం ఉందంటే అంటే వీళ్ళు ఇచ్చే సపోర్ట్, స్టేట్ బాడీ సపోర్ట్ మీద గట్టిగా నిలబడితే అడిగాము. అడిగితే స్టేట్ మొత్తం మీద కంప్యూటర్స్ ఎదురేస్తామని ఒప్పుకొని రిక్వైర్మెంట్ అడిగాను. కంప్యూటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఫర్నిచర్ తర్వాత అన్నారు. ఏ రోజైనా ఖచ్చితంగా ఫర్నిచర్ అనేది మన ఎగ్జిట్ క్యాన్సెస్లో ఎంతో కొంత తీసుకునే ప్రయత్నం మాత్రం మనం చేయాలి. ఎందుకంటే ఫర్నిచర్ లేదు, వైట్ పేపర్స్ లేవు, అంటే చాలా వరకు రోజుకు 3 సార్లు మనం రిపోర్ట్ అడిగితే కంప్యూటర్స్ లేవు ఒక సబ్జెక్టులో. ఆ సబ్జెక్టులో కంప్యూటర్ లేకుండా బయట చేస్తే చాలా బాధపడుతుంది. అందుకు కంప్యూటర్స్ కావాలంటే కంప్యూటర్స్కి వాళ్ళు ఒప్పుకున్నారు. రిక్వైర్మెంట్ కూడా అడిగారు, స్టేట్ పంపించమన్నారు, పంపిస్తే ఇస్తా ఉన్నారు. కంప్యూటర్స్ రిక్వైర్మెంట్ పంపించారు. అలానే తర్వాత మన పంచాయతీరాజ్ రిఫార్మ్స్కి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ ఎంఈఓని మన కంట్రోల్ తీసుకొచ్చే అవకాశం ఏదంటే అది ఒకటి కన్సిడర్ చేస్తారో మన దగ్గర పడుతుంది. ఎంఈఓలు డైరెక్ట్గా డిఈ కంట్రోల్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటే పాతపట్నం మండల కేంద్రం నీలకంఠాపురం వీధి మరియు బాలాజీ నగర్ వీధిలో నివాసితులకు త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వెంటనే స్పందించారు.
సోమవారం నాడు మామిడి అప్పారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి ట్యాంకర్ను పంపించి త్రాగునీటిని సరఫరా చేయించారు. వాటర్ ట్యాంకర్లను పంపి త్రాగునీటిని సరఫరా చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు బాలాజీనగర్ వీధి నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైలా బాబ్జీ, పట్టణ అధ్యక్షులు సైలాడ సతీష్, టౌన్ ప్రధాన కార్యదర్శి అక్కంద్ర సన్యాసిరావు, సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు, ఎంజీఆర్ యువసేన సభ్యులు ఎలకల వాసుదేవరావు, మేజర్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లంబూరు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్యబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమానికి జన సైనికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుందని, ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారని, వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్పై చేసిన ప్రతి విమర్శకు 100% విజయంతో బదులిచ్చారని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక నిత్యం ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను అభివర్ణించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ దాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఒకే ఒక పొలిటికల్ పార్టీ జనసేన అని, దేశంపై పవన్కు ఉన్న ప్రేమ అంత గొప్పదని వక్తలు కొనియాడారు. ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినటువంటి మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. నాకు ఒకరోజు బాధ అనిపించింది. ఒకరోజు సాలూరు వెళ్ళా, ఒక సినీ నాయకుడు, ఒక సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి ఒక సినిమా చేస్తే ఒక 100 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ రోజు ఒక ట్రైబల్ ఏరియా వెళ్ళా, పాప చెప్పులు లేవు, చెప్పులు లేకుండా బురదలో నడిచి వెళ్ళారు. నేను అనుకున్నాను ఆ రోజు నా మనసులో, ఇటువంటి వ్యక్తి మరి చిటికేస్తే అన్ని కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి మరి వ్యక్తి, అలాగే మరి ఎక్కడ కందకుండా పెరిగినటువంటి వ్యక్తి ఇటువంటి ఎండలో ఒక బురదలో మరి నడిచి వచ్చారంటే అది కేవలం ప్రజల గురించి, మీ గురించేనని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పాతపట్నం మండలం పాతపట్నం మేజర్ పంచాయతీలో హౌసింగ్ బోర్డు కాలనీ నందు ప్రజల నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి నాయకులు స్థానికులతో కలిసి ఇక్కడ నిరసన తెలియజేశారు. స్థానిక మహిళలు, నివాసస్తులు ఆమె దృష్టికి అన్యాయంగా ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేశారని బాధ వ్యక్తం చేశారు. రెడ్డి శాంతి నిరసన తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రోత్సాహంతో ఇళ్ల మధ్య మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని, వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని అన్నారు. దీనిపై తక్షణమే అధికారులు చర్యలు జరిపి మద్యం షాపును అక్కడి నుంచి ఎత్తివేయాలని, లేని పక్షంలో స్థానిక ప్రజలతో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం లేదు. ఈరోజు వైన్ షాప్, మద్యం దుకాణం ఇలాంటి ఒక హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం, విచారకరం. సో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారంగా మద్యం దుకాణాలు అనేవి ఎప్పుడు కూడా హౌసింగ్ కాలనీస్లో బడి దగ్గర, గుడి దగ్గర ఎక్కడ కూడా కొనుక్కోరు. మరి ఈ సమయంలో చూస్తుంటే ఇక్కడ లోకల్స్ చాలా బాధపడుతున్నారు. ఆందోళనలతో ఉన్నారు. వాళ్ళకి తిరిగి మరి భయపడుతున్నారు. అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి కూటమి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కూడా ఇందులో వాటా ఉన్నట్టు మరి ఇక్కడ అందరికీ చెప్పుకుంటున్నారు. వాళ్ళు పోలీసులను పంపించి ఇక్కడ లేడీస్ ధర్నా చేస్తుంటే ఆపేస్తున్నారు. ఇది ఏమాత్రం న్యాయం? ఇది ఏమైనా ధర్మమా? ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈ తాలూకా వ్యాపారాల కోసం, అవినీతి అక్రమాల కోసం, ఆక్రమణ కోసం మద్యం దుకాణం ఓపెన్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తుంది. ఎప్పుడు కూడా
ప్రజల తాలూకా గౌరవం కాపాడేందుకు ఇస్తాం. మరి కూటమి ప్రభుత్వం 11 నెలల పాలనలోనే పూర్తిగా విఫలమైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటూ విష ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ 11 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను పక్కన పెట్టి హింసకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. హామీల అమలులో సంపూర్ణంగా విఫలమైందే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరుగుతుండటం వల్ల సామాన్య పేద ప్రజలు రోజువారీ కూలీ చేసుకుని బ్రతికేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ అభివృద్ధికి ఊతమిస్తూ గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున 2019లో నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తే దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు వెల్లివిరిసేలా చర్యలకు నడుం బిగిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సరికొత్త మద్యం కానుకను అందించిందని దుయ్యబట్టారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్గా గెలిచామని టీడీపీ చెప్పుకోవటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని మాజీ శాసనసభ్యురాలు విశ్వాసరాయ్ కళావతి అన్నారు. పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవిని గెలిచినట్లు కూటమి ప్రకటించడంతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి పాలకొండ టౌన్ వైసీపీ అధ్యక్షులు వెలమల మన్మథరావు మాట్లాడుతూ ఆకుల మల్లేశ్వరి 4 ఏళ్ల క్రితం వైసీపీ బీఫామ్ మీద గెలిచారని, మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి పనులు ఆమె వార్డులో జరిగాయని, ఆమెను ప్రలోభపెట్టి టీడీపీ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. కూటమి గెలిచినట్టు ప్రకటించుకున్నప్పటికీ ఆమె వైసీపీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి కాబట్టి నైతిక విజయం మాత్రం మనదే అని పాలకొండ వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అందరూ కూడా మరి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా వైఎస్ఆర్ పార్టీ ద్వారా గెలిచిన వారందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేసినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కొనసాగించినప్పుడు వారికి ఎటువంటి విలువలు లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా చేస్తూనే కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలుగా మీరు చూస్తున్నారు. అదే తరహాలో ఈరోజు ఈ పాలకొండ నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్లు ఉంటే కేవలం 3 మందే టీడీపీ తరపున కౌన్సిలర్లుగా గెలిచి 17 మందితో మేము చైర్మన్తో సహా అందరం కూడా చాలా బాధ్యతతో ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాం. అటువంటి సమయంలో ఈరోజు ఒక అనుకోని విధంగా చైర్మన్ గారు మన రాధాకుమారి గారు రాజీనామా చేయవలసిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఒక మహిళకి కావలసిన గౌరవాన్ని దక్కించడానికి ప్రయత్నాలు చేయకుండా వారితో ఈ నగర పంచాయతీ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన లేకుండా గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా అప్రజాస్వామికంగా ప్రవర్తించి గత 2 పర్యాయాలు కూడా మరి ఎటువంటి బలము లేకుండా కూడా బలవంతంగా కైవసం చేసుకోవాలనుకోవడం కూడా మీరు అంత నీచమైన సంస్కృతికి తెరతీశారనేది కూడా మీరు చూశారు. పెన్షన్ దయా దాక్షణ్య భిక్ష కాదని, హక్కు అని, పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన విధానాలు రూపొందించటం ప్రభుత్వ బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశిస్తుందని శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల ఐక్య వేదిక తెలియజేసింది. శ్రీకాకుళం నగరం స్థానిక బాపూజీ కళామందిర్లో డి పార్వతీశం అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో జిల్లా వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థల విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారని కన్వీనర్ ఎం ఆదినారాయణమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సిహెచ్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, బకాయి కరువు భత్యం విడుదల చేయాలని కోరారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లలో సగం మంది పెన్షన్ 1000 రూపాయల లోపే అన్నారు. కరువు భత్యం లేదని, అంటే జీవితాంతం అదే పెన్షన్, అది
అది మందుల ఖర్చులకు కూడా చాలదన్నారు. అత్యధిక శాతం పెన్షన్ 5,000 లోపు మాత్రమే. ఇంత తక్కువ పెన్షన్తో బతికేది ఎలా అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షన్ల ఉద్యోగుల సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. పెన్షనర్స్లో చాలా రకాల పెన్షనర్స్ కూడా ఉన్నారు. అప్పుడు నియామక విధానాల్లో అనేక రకాల మార్పులు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం 92 నూతన ఆర్థిక విధానాల తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ల నియామకాన్ని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ని రద్దు చేసిన తర్వాత ఇంకా 2 క్యాడర్ల నియామకాలు దేశంలో లేకపోబట్టి ఇవాళ ఎక్కడా కూడా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఉన్న మేరకు ఉన్న పోస్టులన్నింటినీ గెజిటెడ్ పోస్టులుగా మార్చేశారు. వాళ్ళు ఎవరో కూడా సంఘాల్లో నాయకులుగా ఉండకూడదు, సమ్మెలు చేయకూడదు, పోరాటాలు చేయకూడదు. ఇక ఉన్న మేరకు ఎవరైనా కంపెషనరేట్ అపాయింట్మెంట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళంతా సిపిఎస్ ఉద్యోగులుగా ఉంటున్నారు. దాని పరిస్థితి ఏ రకంగా ఉన్నదో కూడా ఇవాళ దేశంలో చూస్తున్నాం. వాళ్ళు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చూసుకుంటే మోడీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత 7వ వేతన సవరణ సంఘం అమలు జరిగింది. సమాజంలో సానుకూల మార్పు అవసరమని, యువత విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సింగూరు అన్నారు. శ్రీకాకుళం స్థానిక ఒక ప్రైవేట్ హాల్లో శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సింగూరు ఆధ్వర్యంలో స్పీచ్ క్రాఫ్ట్ 2025 ప్రత్యేక శిక్షణా శిబిరం గత 2 రోజుల నుంచి నిర్వహిస్తున్నామని, నేటితో ఘనంగా ముగిశాయన్నారు. ఈ శిక్షణ ద్వారా సభ్యుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ప్రజా ప్రసంగ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను మరింత నిపుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ముఖ్య అతిథులుగా జోన్ మెంటార్ జేఎఫ్ఎస్ కేవి రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారని, జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ పి సంతోష్, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ సెనేటర్ చంద్రశేఖర్ గౌరవ అతిథులుగా హాజరై సభ్యులను ప్రోత్సహించారన్నారు. ఈ శిక్షణా శిబిరంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ శిక్షకులు జేసీ టీవీ రెడ్డి, జేసీ పీపీపీ శివ సత్యనారాయణ, జేఎఫ్డి శ్రీనివాస్ సోను ముఖ్యమైన శిక్షణా తరగతులను నిర్వహించారు. సో జనరల్గా మనకి ప్రెజర్ ఎక్కువగా మనం పర్సనల్ వర్క్ ప్రెజర్ వల్ల వస్తుంది, లేదు అంటే మన ఫ్యామిలీ ప్రెజర్, పిల్లలు వర్క్స్ ప్రెజర్, జనరల్గా వర్కర్స్తో ఉన్న ప్రెజర్. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. జనరల్గా కాంపిటీషన్ ఇప్పుడే రీసెంట్గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 25 మెంబర్స్ వరకు ఇక్కడ ఉండి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ప్రెజర్ అయితే బిల్డప్ అవుతుంది. సో నేను జనరల్గా ప్రెజర్గా ఫీల్ అయ్యేటప్పుడు నేను ఏ విధంగా షార్ట్ అవుట్ చేస్తాననేదే నేను ఈరోజు చెప్పబోయేది. ఫస్ట్లో ఎప్పుడైనా మనకి ప్రెజర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ కామ్ అండ్ రిలాక్స్ అంటే బ్రీతింగ్ అనేది ఎక్కువ తీసుకొని రిలాక్స్ కామ్ డౌన్ అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. అంటే కొంతవరకు అంటే వెంటనే డిసిషన్ తీసుకోవాలి అనేటటువంటిది పెట్టకండి. ఓకే, సమ్వాట్ టైం తీసుకొని డిసిషన్ తీసుకోవచ్చు అనేది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ప్రెజర్ వచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క థింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఎవ్రీథింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అడ్జెక్ట్స్. అంటే ప్రతి ఒక్క ప్రెజర్ ఉండేటప్పుడు ప్రతి ఒక్క సిచ్యుయేషన్ కానీ ప్రాబ్లం కానీ అన్ని కూడా మనం వెరీ అర్జెంట్ లాగా ట్రీట్ చేస్తాం. బట్ ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. సో ఏది ఇంపార్టెంట్ అయితే దాన్ని పార్ట్స్ కింద విభజించుకొని మనం దాన్ని క్లియర్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఒక సంవత్సర కాలంలో పురిటి పిల్లలకు సంబంధించి 300కు పైగా వెంటిలేటర్ పై ఉన్న పురిటి పిల్లలకు విజయవంతంగా వైద్యం అందించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని డాక్టర్ అన్వేష్, డాక్టర్ స్వాతి వాసంతి తెలిపారు. శ్రీకాకుళం నగరం కిమ్స్ రోడ్ మెడికవర్ ఎదురుగా లిటిల్ మాస్టర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ మరియు డయాగ్నాస్టిక్ సెంటర్లో హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా
కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100కు పైగా పురిటి మరియు చిన్నపిల్లల సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మెలితిరిగిన ప్రేగు చికిత్సలను అత్యాధునిక పరికరాలు, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ద్వారా సర్జరీ లేకుండా చికిత్స చేసి ఆరోగ్యంగా తల్లిదండ్రులకు అప్పగించటం జరిగిందన్నారు. ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2019ని వెంటనే అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన మెమోరాండంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్లను, అక్రమ రిమూవల్స్ను వెంటనే ఆపాలని కోరారు. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయి ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులను వెంటనే మంజూరు చేయాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 4వ విడతలో భాగంగా నిరాహార దీక్ష రాష్ట్రం మొత్తం మీద అన్ని డిపోలు జరుగుతుంది. అయితే గౌరవ ఎండి గారు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించలేదు. మా నిరసన ఈ విధంగా మేము తెలియజేయడానికి మేము అన్ని డిపోల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అయితే మా ప్రధాన డిమాండ్లు మాకు ఏదైతే ఉందో 1/2019 అమలుపరచాలని, అలాగే 4 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, అలాగే ఈహెచ్ స్థానంలో ఆర్టీసీ పాత వైద్య విధానం కొనసాగించాలని, అలాగే మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ అడిగిన వెంటనే ఇవ్వాలని, అలాగే బస్సుల కొరత ఉంది, బస్సులు ప్రభుత్వమే సంస్థ ద్వారా మాత్రమే కొనాలి, అలాగే ప్రభుత్వం కొని మాకు చేదోడు వాదోడుగా రిక్రూట్మెంట్ చేయాలి, అలాగే అన్ని కేటగిరీ ఉద్యోగులను భర్తీ చేయాలి. ఎక్కడ కేసు ఇచ్చినా ఒకే విధమైన పనిష్మెంట్ ఉండాలని చెప్పి మేము ఏమైతే ఆ సర్కులను తెచ్చాము, దాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మేము కొంత కోరికలు కోరట్లేదు, కేవలం ఒక సర్కులర్ని అమలు చేయమని అడుగుతున్నాం, ఉన్న సర్కులర్ని అమలు చేయమని అడుగుతున్నాం. తర్వాత ఈహెచ్ఎస్ అనేది మా దగ్గర ఇంతకుముందు రూపాయి కూడా రికవర్ ఉండేది కాదు. ప్రస్తుతం 225 రూపాయలు రికవర్ అవుతున్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక మందులు లేవు, ఎవరు కూడా ఇది పని చేయట్లేదు అంటున్నారు. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడు అడిగినా మాకు పొజిషన్ లేదు అంటున్నారు. ఆడవాళ్ళు మెన్సెస్ అయినా సరే లీవ్ ఇచ్చే పొజిషన్ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే మేనేజ్మెంట్ కనీస స్పందన లేదు. ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్నప్పటికీ కనీసం ఎండి గారు పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. శ్రీ శ్రీ అంబా భవానీ ఆలయం అందరిదని, కొందరికి మాత్రమే పరిమితమని వాదించటంలో అర్థం లేదని ఆలయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ మోహన్ సింగ్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రంగిరీజువారి వీధిలో అంబా భవానీ ఆలయ కమిటీ సభ్యులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే నిధులను ఒక సామాజిక వర్గానికి వినియోగించుకోవటం తగదని చెప్పారు. ఆలయ అభివృద్ధికి, ఇతర కార్యక్రమాలకు దాతలు అందజేసే నిధులను ఆలయ పనులకు ఉపయోగించాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఉన్న వ్యక్తులు ఆలయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవటం తగదని చెప్పారు. ఆలయ నిర్మాణం చేపట్టి 50 ఏళ్లు పూర్తవుతోందని, ఇలాంటి గొడవలు ఎప్పుడూ లేవని చెప్పారు. కొందరు వ్యక్తులు జోక్యం వల్లే ఆలయ కార్యక్రమాల్లో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని తెలిపారు. గత 40 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లమ్స్, గుడి నిర్విఘ్నంగా డెవలప్మెంట్ అవుతుంది, పూజా కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ శ్రీ గుజ్జూరు బాలాజీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమేటిక్ బాగా పెరిగి వాళ్ళు ఏం చేశారు, ఈ గుజ్జూరు బాలాజీ గారి నేతృత్వంలో ఈ ఆలయ సేవా సంఘం అభివృద్ధి కమిటీ చెల్లదు అని ఒక క్వశ్చన్ లేవదీశారు. రెండవది, సంఘం తరఫున మేమేం అడిగామంటే ఆలయానికి వచ్చే డబ్బులు వాళ్ళు సంఘానికి భావసార క్షత్రియ సమాజ్ అనే సంఘం ఉంది, కమ్యూనిటీ సంఘం అది, ఎవ్రీ కమ్యూనిటీ దేర్ ఇస్ ఓన్ సంఘం అది. గుడికి ఆ డబ్బులు, ఈ గుడి డబ్బులు వాళ్ళు దానికి వాడుతున్నారు, అది వాడకూడదని, ఆలయం అనేది అందరిది అని ఈ 3 వాదనలతో మీకు కోర్టులో వేయడం జరిగింది సంఘం తరఫున. ఆలయము అందరిది, ఆలయ అభివృద్ధి కమిటీ చెల్లదు అనడానికి వాళ్ళకి రైట్స్ లేవు. రెండో పాయింట్. మూడో పాయింట్, దాని ఫండ్స్ దానికే వాడాలి కానీ సంఘానికి వాడకూడదని మేము కోర్టులో వేయడం జరిగింది. కోర్టు నెంబరు 033/2025 అది కోర్టులో ఉంది ఇంకా ఇష్యూ. అదే అంబాభవాని టెంపుల్ ఇది కేవలంగా రంగిరి వీధికి మహారాష్ట్ర బ్రాహ్మణులు క్షత్రియ క్యాస్ట్, దానికి ఈ క్యాస్ట్ వాళ్ళు
రంగులు వేశారు, అద్దకాలు వేశారు కాబట్టి పేరు రంగిరీజు వీధి వచ్చింది. లేకపోతే బహుశా క్షత్రియ పేరు ఒరిజినల్ ఏమో. దానికి వృత్తిరీత్యా రంగులు వేశారు కాబట్టి, అద్దకాలు వేశారు కాబట్టి రంగిరీజుని అన్నారు. అది వాడికి అయిపోయింది. అది కానీ గుడి డబ్బులు ఎవరికి తినలేదు, ఖర్చు పెట్టలేదు. ప్రతిమ జిల్లాల తాలూకా సంఘాలు మాకు ఇవ్వండి, మా పేదరికం ఉందంటే సంఘం ఇచ్చేది. దానికి ఇష్టం లేనప్పుడు ఇవ్వవు అని చెప్పండి, అంతేగాని ఎవరు అనవసరం ఖర్చు పెట్టలేదు. మేము తలా నెలకి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు దీప నైవేద్యాలకు ఇస్తున్నాం. మేము ఎవడు ఖర్చు పెడతాడు? నేను ఇస్తున్నాను 30 రూపాయలు. ఎవడు ఇస్తున్నాడు? అలాగే ఇస్తున్నారు. కానీ గుడి డబ్బులు ఎవడు మిస్యూజ్ కాలేదు, నేను చెప్తున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.